యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో నుంచి కొంత పాఠాన్ని చూస్తూ దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. ఐజయా చాప్టర్ 53లోని 5వ వచనాన్ని ఇదిన మనము ధ్యానం చేసుకుందాం. చదువుదాం. తన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. 5వ అధ్యాయం 5వ వచనంలో 4 ప్రాముఖ్యమైన పదాలని మనం చూడగలుగుతున్నాం. there are 4 words which are so important. యేసుక్రీస్తు శిలువలో మన కొరకు చేసిన త్యాగాన్ని యెషయా గ్రంథకర్త 53వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తున్నాడు. చాలామంది స్కాలర్స్ ఐజయాని ఏమని పిలుస్తుంటారంటే ద గాస్పెల్ ఆఫ్ ఓల్డ్ టెస్టమెంట్ అని పిలుస్తూ ఉంటారు. పాత నిబంధనలో ఉన్న సువార్త అంటూ ఉంటారు. సో దిస్ ఈజ్ ద గాస్పెల్ ఆఫ్ ఓల్డ్ టెస్టమెంట్. ఎందుకు? యేసుక్రీస్తును గురించి, ఆయన జన్మను గురించి, ఆయన మరణాన్ని గురించి, ఆయన కన్యకగా పుట్టిన అనుభవాలు మొదలుకొని ఆయన శ్రమ నొందిన అన్ని అనుభవాలను చాలా జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేసిన మరి ప్రవక్తల గ్రంథ వచనాలే యెషయా గ్రంథం అన్న విషయాలు మనం చూస్తున్నాం. చదువుకున్నటువంటి 5వ వచనాన్ని మాత్రమే నేను ఈ దినం ఎన్నుకున్నాను మీకు చెప్పడానికి. 4 ప్రాముఖ్యమైన పదాలను మనం చూడదాం. మొట్టమొదటిగా ఆయన మన కొరకు గాయపరచబడ్డాడు. ఆయన he was pierced for us. ఆయన రెండవదిగా నలగొట్టబడ్డాడు. he was crushed for us. ఆయన నలగొట్టబడిన వాడిగా ఉంటున్నాడు. అంతేకాదు, మూడవదిగా ఆయన మన కొరకు పనిష్డ్. ఆయన శిక్ష నొందిన వాడిగా మనము చూస్తా ఉన్నాం. అంతేకాకుండా ఆయన మన కొరకు దెబ్బలు పొందిన వాడిగా ఉండడం మనము చూస్తా ఉన్నాం. సో ఈ 4 అంశాలని ఇదేనా మనము గమనించడానికి ప్రయత్నం చేద్దాం. పిల్లరా, అన్ని అంశాలను మనం గమనించినట్లయితే అన్నీ కూడా యేసు యొక్క సిలువను ఎక్స్ప్లోర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసే వచనాలే. సో మొట్టమొదటిగా చూడండి, ఆయన గాయపరచబడ్డాడు. he was cut. ఆయన దేహము మరి గుచ్చబడ్డది, ఆయన గుండె గుచ్చబడ్డది, ఆయన తల గుచ్చబడ్డది, ఆయన కాళ్ళు గుచ్చబడ్డాయి, ఆయన ప్రక్కను గుచ్చబడ్డది. ఆయన అన్ని రకాలుగా he was pierced for us. ఆయన మన కొరకు మరి పంచ గాయాలను పొందాడు. లేకపోతే pierced అనే సత్యాల్ని మనము దేవుని వాక్యంలో మనము చూడగలుగుతా ఉన్నాం. యేసుక్రీస్తు మన కొరకు గాయపరచబడ్డం, ఈ యొక్క అనుభవం ఓల్డ్ టెస్టమెంట్ చాలా వివరంగా వివరించింది. మేబీ ఒక 2-3 వచనాలని మాత్రమే చదువుదాం. మొట్టమొదటిగా కీర్తనల గ్రంథము 22వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుదాం. దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. చాలా క్లియర్గా, చాలా స్పెసిఫిక్గా ఏదైతే యేసుక్రీస్తు పొందబోతాడో ఆల్మోస్ట్ 700 నుంచి 1000 సంవత్సరాలకు ముందుగానే ఈ మాటలు తెలియజేయబడినట్లుగా మనము చూస్తున్నాం. he is pierced in his hands, he was pierced in his legs. ఆయన గాయపరచబడినట్లుగా మనము చూస్తా ఉన్నాం. జకర్యా గ్రంథం కూడా యేసుక్రీస్తుకు ఇంకా కొంత దూరంలో ఆయన వస్తాడు అన్న కాలంలో మత్తయి రాసిన సువార్తకు ముందున్న ఒక 2వ పుస్తకాన్ని మనం జకర్యా గ్రంథాన్ని చూసినట్లయితే అక్కడ కూడా ఆయనను గురించినటువంటి ఈ పియర్స్డ్ గురించిన గాయాలని గురించినటువంటి అనుభవాల్ని చూస్తున్నాం. చదువుదాం. జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను విజ్ఞాపన
చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. చాలండి. ఆయన పొడిచిన అనుభవాల్ని జ్ఞాపకం చేసుకుని ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దుఃఖపడతారు అన్న విషయాల్ని జకర్యా గ్రంథం జ్ఞాపకం చేస్తాం. అయితే ఈ దినాల్లో ప్రభు మన కొరకు గాయపరచబడి ఉంటుండగా మనము చాలాసార్లు మనకు మనమే గాయాల్ని కలగజేసుకుంటాం. ఈ ఎండ్ టైమ్స్లో హౌ ఆర్ యూ మేకింగ్ యువర్ ఓన్ వూండ్స్? మనమందరం పొద్దున్న లెగగానే ఒక దాని కొరకు పరిగెత్తుతూ ఉంటాం. దేని కొరకు చెప్పండి? ఎవ్రీ పర్సన్ హ్యాస్ టు రన్ ఫర్ దాట్. దేని కొరకు? ధనం కొరకు, మన జీవనం కొరకు మనమందరం కూడా ప్రతిదినం పరిగెత్తుతూ ఉంటాం. ఈ పరిగెత్తే ఈ పోరాటంలో మనం చాలా పొరపాట్లు చేస్తూ ఉంటాం. ఈ పొరపాట్లలో మన దేహము చాలా గాయపరచబడుతూ ఉంటుంది. వీఆర్ పియర్సింగ్ ఆర్సెల్వ్స్. మనల్ని మనమే పొడుచుకున్నటువంటి అనుభవాల్లో మనం వస్తా ఉన్నామని పౌలు తిమోతికి రాసిన పత్రికలో ఒక అద్భుతమైన మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. చూడండి, తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకుంటూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. చాలాసార్లు ఈ ధనము వెనుక పరిగెత్తే ఈ వ్యక్తులందరూ కూడా they will be pierced because దాని వెంట కలిగే పరిణామాలు, దాని వెంట కలిగే బాధ మనం చూస్తాను. ఎక్కడైతే ఈ గాయాలు కలుగుతాయో అక్కడ రక్తం కూడా కారుతుంది. గాయం ఎక్కడుంటుందో అక్కడ రక్తము కూడా కార్చబడుతుంది. సో యేసుక్రీస్తు మన కొరకు తన అమూల్యమైన రక్తాన్ని కార్చాడు. హీ వాజ్ పియర్స్డ్ ఫర్ us. రెండవ మాటను మనం చూసినట్టయితే హీ వాజ్ క్రష్డ్ ఫర్ us. ఆయన మన కొరకు పూర్తిగా నలగొట్టబడ్డాడు. ఆయన నలగొట్టబడినటువంటి అనుభవాలు కూడా మనం లేఖనాల్లో చాలా స్పష్టంగా చూడవచ్చు. మొట్టమొదటిగా మన జీవితంలో, మన బ్రతుకులో, మన హార్ట్ లేదా మన మనస్సు, మన స్పిరిట్ చాలాసార్లు నలగొట్టబడినటువంటి అనుభవంలో మనం వస్తూ ఉంటాం. సామెతల గ్రంథంలో 17వ అధ్యాయంలో ఒక వచనం చూడండి. 23వ వచనంలో మనం చూసినట్టయితే మన హృదయము గాయంతో, చాలా దుఃఖంలో, చాలా బాధలో ఉంటుంది అన్న విషయాల్ని సొలొమోను మహారాజు జ్ఞాపకం చేస్తున్నాడు. చదువుకుందాం. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము నలిగిన మనస్సు ఎముకలకు ఎండు కలుగజేయును. చూసా, నల్లగ కొట్టబడిన అనుభవాలు, నలిగిన మనస్సు ఏం చేస్తుందంట? ఈ ఎముకలు ఎండిపోయేటట్లు చేస్తుంది. సో జీసస్ వాస్ క్రష్డ్ డీప్ ఇన్ హిస్ హార్ట్. ఆయన జీవితము మానసికంగా, సైకాలజికల్గా, ఫిజికల్గా, ఎమోషనల్గా హీ వాజ్ క్రష్డ్ ఫర్ us ఆన్ ద క్రాస్ ఆఫ్ కాల్వరీ. పిల్లరా, యేసు పొందిన ఈ 4 అనుభవాల్లో ఉపోద్ఘాతంగా మీకు జ్ఞాపకం చేస్తున్నాడు. అన్నిటిలో ఆయన తన రక్తాన్ని మన కొరకు చిందించాడు. గాయంలో క్రష్ అయినప్పుడు తన చెమట రక్తంగా మారింది. మన కొరకు పనిష్ చేయబడ్డప్పుడు, శిక్షించబడినప్పుడు, సమాధాన శిక్ష అనుభవించినప్పుడు మన కొరకు రక్తం కార్చబడ్డది. ఆయన మన కొరకు లాస్ట్ దెబ్బల చేత ఆయన బాధపడ్డాడు. హీ వాజ్ బ్రూస్డ్ అండ్ హీ బ్లీడెడ్. ఆయన శరీరం నుంచి రక్తము కారిన అనుభవాలు చూస్తున్నాం.
సో ఇది నా ముఖ్యంగా నేను ఫోకస్ చేసి మీకు చెప్పాలనుకున్నటువంటి విషయం ఏంటంటే, యేసు మన కొరకు గాయం పొంది తన రక్తాన్ని మన కొరకు కార్చాడు. యేసు కార్చిన ఈ అమూల్యమైన రక్తము ద్వారా మనకు కలిగిన 7 గణనీయమైనటువంటి అనుభవాలను ఇది మనం గుర్తు చేసుకున్నాం. యేసు నలగొట్టబడ్డాడు, యేసు గాయపరచబడ్డాడు, యేసు మన కొరకు శిక్షించబడ్డాడు, యేసు మన కొరకు దెబ్బలు కొట్టబడ్డాడు. ఆల్ దీస్ 4 areas టాక్స్ అబౌట్ ద బ్లీడింగ్ ఆఫ్ హిస్ బ్లడ్. ఆయన రక్తం ఏ రీతిగా మన కొరకు కార్చిందో, ఏ రీతిగా ఆయన మరి దేహములో నుంచి తన అమూల్యమైన రక్తాన్ని కార్చాడో మనం ఇది జ్ఞాపకం చేసుకుని 7 ఘనమైన సత్యాలు మీకు గుర్తు చేసి నేను ముగించడానికి ఇష్టపడతాను. మొట్టమొదటిగా యేసుక్రీస్తు చేసిన ఈ 4 అనుభవాల్లో నుంచి ఆయన రక్తము ద్వారా వాట్ హి హస్ అకంప్లిష్డ్, ఆయన సాధించి పెట్టింది ఏంటో ఇది మనం చూద్దాం. మత్తయి రాసిన సువార్త 26-28 వచనాల్ని చదువుకుందాం. మాథ్యూ చాప్టర్ 26 verse 28 వర్స్ని చదువుదాం. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి దీనిలోనిది మీరందరూ మీరు త్రాగండి, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము. పాప క్షమాపణ కొరకు యేసుక్రీస్తు చిందించిన అమూల్యమైన రక్తం. ఇది నమ్ము రక్తం గురించి ఎవరు మాట్లాడటం లేదు. పాత 17th century, 18th century, 19th century సాంగ్స్ని మీరు చూసినట్టయితే ఇంగ్లీష్లో ఫుల్ ఆఫ్ బ్లడ్, రక్తముతో కూడిన అనేక పాటలను మనము చూస్తూ ఉన్నాం. ఈ దినాల్లో ఆధునికమైన పాటల్ని మనం చూసినట్టయితే ఆశీర్వాదాన్ని సంబంధించిన పాటల్ని చూస్తూ ఉన్నాం, దీవెనకు సంబంధించిన పాటలను చూస్తున్నాం. కానీ రక్తానికి సంబంధించిన పాటలను కానీ, రక్తాన్ని గురించిన బోధ కానీ, రక్తాన్ని గురించిన వివరణ కానీ మరి ఈ ఆధునిక ప్రపంచంలో పుల్పిట్స్లో నుంచి దేవుని రక్తము చేసిన అమూల్యమైన సత్యాల్ని మరి జ్ఞాపకము చేయని కాలంలో మనం అందరం జీవిస్తున్నాం. ఈ మధ్యకాలంలో మేము యూట్యూబ్లో మరి చాలా మరి వాక్యాల్ని ప్రజెంట్ చేస్తున్న వేళ బ్లడ్ అనే కాన్సెప్ట్ అక్కడ కనబడకూడదు, బ్లడ్ని చూపించకూడదు. ఎందుకో తెలుసా? ఇట్ ఈస్ ద డివైస్ ఆఫ్ ద డెవిల్. యేసు మన కొరకు నలగగొట్టబడి, మన కొరకు క్రష్ చేయబడి, మన కొరకు సిలువ అనుభవించి, మన కొరకు ఆయన దెబ్బలు కొట్టబడిన అనుభవాలన్నిట్లో బయటికి వచ్చింది, చిందించబడ్డది రక్తమే. ఆ రక్తము ద్వారానే పాప క్షమాపణ కలుగుతుంది అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ దినము యేసు రక్తము మన దోషములన్నిటినీ కడిగి వేయగలదు. ఇట్ హ్యాస్ ద పవర్ టు ఫర్గివ్ ఆల్ సిన్స్, ఆల్ ఆర్ ట్రాన్స్గ్రెషన్స్. మన యొక్క దోషములను తుడిచివేయగలదు, మన పాపములను, అపరాధములను తుడిచివేయగలదు. ఇది కొన్నిసార్లు మన జీవితాన్ని మనం చూసుకున్నప్పుడు, మన మురికి జీవితం, మనం చేసిన అపరాధాలను మనం చూసినప్పుడు, నేను ఎందుకు ఇంత గలీజ్ పని చేశాను, నేను ఎందుకు ఇలాంటి దుర్మార్గపు పని చేస్తున్నాను, నా పాపాలకు క్షమాపణ ఎవరైనా చేయగలరా అనే ప్రశ్న నీ జీవితంలో ఉందా? ఈ దినం ఓన్లీ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ హ్యాస్ ద పవర్ టు క్లెన్స్ యువర్ సిన్స్, ఆల్ యువర్ సిన్స్. అన్ని దోషములను, అన్నిటినీ, అంత మురికిని తుడిచివేయగలిగిన అమూల్యమైన యేసు రక్తం అన్న విషయాల్ని ఈవేళ మనము జ్ఞాపకము చేసుకోవాలి. హెబ్రీయుల గ్రంథము 9వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుకుందాం. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధి చేయబడుననియు, రక్తము చిందించకుండా పాప క్షమాపణ
కలగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. కనుక పిల్లారా, రక్తము లేకుండా there is no entrance into the kingdom of God. దేవుని రాజ్యంలోకి ఒక వ్యక్తి వెళ్తున్నాడంటే యేసు రక్తము ద్వారానే మనం పరలోకానికి చేరుకుంటున్నాం. యేసు రక్తమే పరలోకానికి టికెట్ అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసు రక్తము లేకపోతే తండ్రి మనల్ని అంగీకరించలేడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసు రక్తము లేకపోతే నీవు చాలా రోతగా దేవుని దృష్టికి కనబడతావు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యేసు రక్తము ద్వారా పాప క్షమాపణ కలుగుతుంది. నీవు పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు నీవు చేసిన అన్ని దోషములకు మందు, రెమెడీ యేసు క్రీస్తు రక్తము మాత్రమే. ఇంకా ఏది నీ దోషములకు ప్రాయశ్చిత్తము లేదు. నీ దోషములకు బదులుగా నీవేమి ఇవ్వలేవు. నీ పాపములు క్షమించబడాలంటే యేసు రక్తమే అంత అమూల్యమైంది అన్న విషయాన్ని మనమందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఇదేనా నీ పాపములు క్షమించబడ్డాయా? నీవు యేసుక్రీస్తు రక్తము క్రిందికి రాగలిగావా? ఆయన రక్తపు మడుగులో నీ దోషములను కడుక్కోగలిగావా? ఒకవేళ లేకపోయినట్లయితే ఆయన గాయపరచబడిన విధానంలో, ఆయన నీ కొరకు నలగొట్టబడిన విధానంలో, ఆయన శిక్షించబడిన విధానంలో, ఆయన నీ కొరకు దెబ్బలు తిన్న విధానంలో నీ పాపములకు ప్రాయశ్చిత్తం కలిగింది, నీ పాపములు క్షమించబడ్డాయి అన్న విషయాల్ని మనమందరం కూడా గుర్తు తెచ్చుకోవాలి. నంబర్ 1, His blood has forgiven all our sins. ఇదే యెషయా గ్రంథకర్త మొదటి అధ్యాయంలోకి వెళ్తే మనం చదవనక్కర్లేదు. ఆయన అంటాడు, మీ పాపములు ఎర్రగా ఉన్నప్పటికీ వాటిని హిమమంతా తెల్లగా చేయగలిగిన శక్తి కలిగిన అమూల్యమైన రక్తమే యేసు రక్తము. ఎటువంటి పాపినైనా దరిచేర్చి క్షమించగలిగింది యేసు రక్తమే. ఎటువంటి నీచాతి నీచమైన నికృష్టమైన పాపాన్ని కూడా కడగగలిగింది యేసు రక్తము మాత్రమే. ఆయన గాయముల ద్వారా కారిన, ఆయన నలగొట్టబడిన అనుభవాల ద్వారా కారిన, ఆయన శిక్ష పొందిన ఆ అనుభవాల ద్వారా కారిన, ఆయన దెబ్బల ద్వారా కలిగి కారిన మూల్యమైన రక్తము మన ప్రతి పాపములను కడిగి వేయగల సామర్థ్యత కలిగింది. ఒకరోజు ఒక పక్షవాయువు కలిగినటువంటి వాడు యేసుక్రీస్తు ఎదుట ఉన్నాడు. యేసుక్రీస్తు ఇలా అన్నాడు, ఏది చాలా సులువు, వీని పాపములు క్షమించబడ్డం సులువా, లేకపోతే లేచి నడువు అని చెప్పడం సులువా అని ఆ దినాన వారిని అడిగాడు. వారు అనుకుండొచ్చు, ఏది సులువు? రెండు ప్రభు అయిన యేసుక్రీస్తుకు సులువు. మొదటిది లేచి నడవడము అని చెప్పడము సులువే. పాపములు క్షమించబడ్డానికి అధికారం కలవాడు కూడా ఆయన ఒక్కడే కనుక. టూ థింగ్స్ ఆర్ పాసిబుల్ టు క్రైస్ట్. వాళ్ళు అనుకున్న విధానంలో యేసుక్రీస్తు లేపలేడు కనుక నేను పాపాలు క్షమించబడితే సులువు అని చెప్పేస్తాడేమో అనుకున్నారు. యేసుక్రీస్తుకు రెండు సాధ్యమే. టు ప్రూవ్ హిస్ మిరాకిల్ హి సేస్, రైజ్ అప్ అండ్ వాక్. నేను ఈ పని చేయగలిగితే నిశ్చయంగా మీ పాపాలను కూడా కడగలిగిన సమర్థత నాకు ఉంది. అందుకని ఆ ప్యాసేజ్లో మాథ్యూ 9th చాప్టర్లో మీరు ఇంటికి పోయినాక చదువుకోండి. మనుష్య కుమారులకు పాపములను క్షమించుటకు భూమి మీద ఆయన ఒక్కనికే అధికారం ఉంది. He is the only one who has power to forgive sins, because he can raise up. If he can raise up a paralytic man, he can also cleanse the unclean అన్న విషయాన్ని దేవుడు 9వ అధ్యాయంలో మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన పక్షవాయువు గల వాణ్ణి లేపగలిగిన సమర్థుడైతే ఆయన మన దోషములను
కడగగలిగిన సమర్థుడు అన్న విషయాన్ని కూడా మనమందరం కూడా గుర్తు చేసుకోవాలి. యేసు రక్తము మన పాపములను పూర్తిగా టోటల్గా కడగగలిగిన సామర్థ్యత కలిగింది. కొంతమంది అనొచ్చు, పాస్టర్ గారు నేను బాప్తిజం తీసుకున్నప్పటి వరకు చేసిన పాపాలన్నీ ఆయన క్షమిస్తాడు, తక్కినని క్షమించాడా? ఒక్క పాపము కూడా నీ మీద ఉన్నట్లయితే నువ్వు గుర్తుంచుకోవాలి, యు విల్ నాట్ ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. నీ మీద ఒక్క దోషం కూడా లేకుండా పాపముల క్షమాపణ కొరకు యేసు అమూల్యమైన రక్తము చిందించబడ్డది. అండ్ వాట్ ఎ బ్లెస్సింగ్ ఇట్ ఈస్. ఎంత అద్భుతం ఇది, ఎంత ధన్యకరమైన అనుభవాలు. మనల్ని భూమి మీదనే దేవుడు సెయింట్స్ చేశాడు, పరిశుద్ధులుగా మళ్ళించాడు. చెప్పుకోవడం మనకే సిగ్గు అనిపిస్తుంది కొన్నిసార్లు, కానీ బాగా గుర్తుంచుకోవాలి, యు ఆర్ ఎ సెయింట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. నీవు పరిశుద్ధుడవు, పరిశుద్ధురాలవు అన్న విషయాన్ని మనమందరం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అనుభవం ఉన్నది అనే విషయాన్ని ఈవేళ దేవుని సేవకునిగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రెండో పాయింట్ని చూద్దాం. యేసు మన పాపములను క్షమించడమే కాదు కానీ he has redeemed us from the bondage. యేసు మన పాపములన్నిటి నుంచి, మన సంఖ్యలలో నుండి, మనల్ని పాపపు సంఖ్యలలో నుండి విడిపించాడు. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారము గల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు కదా. ఎంత చక్కని మాట. భూమి మీద బంగారము వెండి చేత ఒకరిని కొనుక్కుంటాం లేదా విడిపిస్తాం, ఒక వస్తువును మనం ఇంటికి తెచ్చుకుంటాం. అయితే ఇక్కడ పేతురు అంటున్నాడు, అమూల్యమును విలువైన యేసు రక్తము ద్వారా జీసస్ క్రైస్ట్ హస్ పర్చేస్డ్ us ఫ్రమ్ ద మార్కెట్ ఆఫ్ సిన్. పాపము అనే ఆ యొక్క మార్కెట్లో నుంచి ప్రభువైన యేసుక్రీస్తు మన దోషములన్నిటినీ ఆయన క్షమించి మనల్ని ఆ సంఖ్యలలో నుండి బయటికి తీసుకొచ్చాడు. హీ హస్ redeemed us from the bondage of sin and slavery. No more captives to Satan. ఇక మనం ఎన్నడూ కూడా సాతానుకు మనము బానిసలముగాము, మనం ఎన్నడూ కూడా చీకటికి బానిసలముగాము, మనం ఎన్నడూ కూడా పాపపు క్లచెస్లో మనము లేము, మనం ఎన్నడూ కూడా పాపమునకు అమ్మబడిన వారము కామన్న విషయాల్ని మనం అందరం గుర్తుంచుకోవాలి. ఇక మనకు సంఖ్యలు లేవు, వీఆర్ ఫ్రీ. అందుకనే యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము 34వ వచనంలో ఈ రీతిగా రాయబడ్డది. ఏమన్నదంటే, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులు. పిల్లరా, మనమందరం కూడా ఎవరమో తెలుసా? స్వతంత్రులం. మన మీద ఎవ్వరికీ అధికారం లేదు ఈ లోకంలో. సాతానుకు అధికారం లేదు, మరణానికి మన మీద అధికారం లేదు, పాపానికి మన మీద అధికారం లేదు. మనము టోటల్గా యేసు క్రీస్తు వారము. ఆయన మనల్ని కొనుక్కున్నాడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఇక యు ఆర్ ఫ్రీ టు లివ్ ఫర్ గాడ్. దేవుని కొరకు జీవించడానికి నిన్ను స్వతంత్రునిగా దేవుడు చేశాడు. మరలా దాస్యం అనే కాటి క్రిందికి రాకండి, సినిమాల క్రిందికి రాకండి, సీరియళ్ళ కిందికి రాకండి, అబద్ధాల క్రిందికి రాకండి, వంచనలో రాకండి. బానిసత్వం నుంచి దేవుడు మిమ్మల్ని విడిపించాడు. యు ఆర్ ఫ్రీ. ఎవడైనా ఒక మార్కెట్లో నుంచి కొని బయటికి తీసుకొస్తే నేను మళ్ళా బానిసనైపోతా అంటే ఎంత తెలివి తక్కువతనమో. ఈ దినము క్రైస్తవుడిగా దేవుడు నిన్ను విమోచించి ఉంటుండగా మరలా అనేకమైన
బానిసత్వాల కిందికి వెళ్ళిపోకూడదు. కులం అనే బానిసత్వంలో ఉంటున్నావా? డోంట్ బి. కులానికి పైన ఎదిగిన వారమ్మా. ధనం క్రింద ఉంటున్నావా? ధనం మన పాదాల క్రింద ఉంటుంది. వై యు ఆర్ రన్నింగ్ ఆఫ్టర్ మనీ? ఈ లోకంలో పేరు ప్రఖ్యాతుల కొరకు నీవు ఆశపడుతున్నావా? నీవు సర్వోన్నతుని దేవుని కుమారుడవు అన్న విషయం నీకు తెలియదా? సర్వోన్నతమైన దేవుని కుమార్తెవు, నీవు ధన్యురాలవు, ధన్యుడవు అని తెలియదు. యేసు రక్తము చేత నీవు విమోచించబడిన దాను వాడు. You should be very happy about yourself because Jesus has purchased with his precious blood. అమూల్యమైన ఆయన రక్తం ద్వారా ఆయన విమోచించాడు కనుక నీవు దేన్ని బట్టి ఆనందపడనక్కర్లే. ఆయన రక్తము నువ్వు స్వతంత్రునిగా చేసిన దాన్ని బట్టి ఆనందపడాలి, సంబరపడాలి, సంతసించాలి, సెలబ్రేట్ చేసుకోవాలి. యేసు నిన్ను విమోచించాడు. యు ఆర్ ఫ్రీ. నీవు స్వతంత్రుడవు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకో. పౌలు అపోస్తలులు రాసిన కార్యం 20వ అధ్యాయంలో ఏమంటున్నాడో చదువుదాం. 28 వచనం చదువుకోండి. Acts chapter 20 verse 28. దేవుడు తన స్వరక్తం ఇచ్చి, చాలండి, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం. ఎంత గొప్ప మాట! ఎవరంట? దేవుడే. దేవుడే తన స్వరక్తం ఇచ్చి ఏం చేసిండు? నిన్ను ఆదాము అవ్వలు మనల్ని అమ్మేశారు. సాతానుకి, పాపానికి, మరణానికి, పాతాళానికి అమ్మేశారు. కానీ దేవుడు తన స్వరక్తం ఇచ్చి మనల్ని సంపాదించుకున్నాడు. ఎంత ధన్యత ఇది! యు ఆర్ బ్లెస్సెడ్ బికాస్ ఆయన నీ కొరకు పియర్స్డ్, బికాస్ హి వాస్ క్రష్డ్, హి టుక్ ద పనిష్మెంట్, he was beaten black and blue because of his blood. మనమందరం కూడా ధన్య జీవులం కాగలిగాం. ఈ దినము నీవు విమోచించబడ్డావు. మొదటిది, నిన్ను క్షమించాడు. కొంచెం తగ్గించండి వాయిస్. ఆయన నిన్ను క్షమించాడు మొదటిది. రెండవది, ఆయన నిన్ను విమోచించాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 2 వచనాలు చదువుకుందాం. ఆయన నిన్ను విమోచించాడని. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం. ఈ వచనాలు మీకు ఎందుకు ఇస్తున్నానంటే మీరు రాసుకున్న తర్వాత చదువుకొని ధ్యానం చేయడానికి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి, మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమ ప్రభావము యుగములు కలుగును గాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం తెరవని అవసరం లేదు, రాసుకోండి, చదువుకోండి. తర్వాత ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం కూడా చదువుదాం. రెవల్యూషన్ చాప్టర్ 5 verse 9. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి, వధించబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారులను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొన్నాడు. ఆయన రక్తము ద్వారా మనల్ని కొన్నాడు. పిల్లారా, చాలండి, ఎంత చక్కని మాట. యేసు రక్తము మన పాపమును క్షమించడమే కాదు, కానీ యేసు రక్తము మార్కెట్లో ట్రాన్సాక్షన్ చేయడానికి వాడిన అమూల్యమైన రక్తం. సాతాను నుండి మనల్ని కొనడానికి యేసు రక్తము నీ కొరకు కార్చబడ్డది, నీ కొరకు నలగొట్టబడ్డది, నీకు బ్రూస్ చేయబడ్డది, నీ కొరకు శిక్షించబడ్డది. యేసు రక్తము. 2 ప్రాముఖ్యమైన అనుభవాలు చూసాం. మొదటిది, ఆయన రక్తము ద్వారా మన పాపములన్నీ క్షమించబడ్డాయి. రెండవది, ఆయన రక్తము ద్వారా అపవాది చేతిలో నుంచి టోటల్గా ఫ్రీ అయిపోయాం. సాతాను నన్ను అలా చేస్తుంది, దయ్యం ఇలా చేస్తుంది, రాత్రి దయ్యం పట్టింది. నో నో నో. యేసు రక్తము టోటల్గా నిన్ను కొనుక్కున్నాడు, ఆయన సొత్తుగా నేను చేసుకున్నాడు.
నీవు ఒక వస్తువును కొనుక్కున్నావు అనుకోండి, అది నీది, ఎవరికి చెందనివ్వవు. నీ కార్ని నీవెవరికి ఇవ్వవు, నీ వస్తువును నీవెవరికి ఇవ్వవు, నీది అది. దేవుడు నిన్ను కొనుక్కున్న తర్వాత నిన్ను ఎవరికి దేవుడు ఇవ్వడు. దేవుడు అన్నాడు, నేను రోషం గలవాడ, నా మహిమను నేను ఎవరికి ఇవ్వను అని అన్నాడు. ఆయన ఎవరికి ఇవ్వడు. యూ బిలాంగ్స్ టు క్రైస్ట్ అండ్ క్రైస్ట్ అలోన్. నిన్ను ఆయన కొనుక్కున్నాడు. మూడో పాయింట్ మనం చూసినట్టయితే కొలొస్సీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. 3వ అంశం, ఈ రికన్సైల్డ్ అస్ అంటు గాడ్. దేవునితో మనల్ని సమాధానపరిచింది యేసు రక్తము. తండ్రికి మనకు సమాధానము కలిగింది ఎలా అంటే ఆయన రక్తం ద్వారానే కలిగింది. కొలొస్సీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. సర్వ సంపూర్ణత నివసింపవలెననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందును అయినను పరలోకమందును అయినను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకుని వలననియు తండ్రికి అభీష్టమాయెను. మరియు ఎవరి వలన ఇవన్నీ కూడా సమాధానపరచబడ్డాయి? క్రీస్తు రక్తము ద్వారా. మరొకసారి ఆ పదం చదవండి, క్రీస్తు రక్తము ద్వారా. ఆయన శిలువ రక్తము చేత, ఆయన శిలువ రక్తం చేత. చాలండి. పరలోకమందున్నవైనా భూమి మీద అయినా కనబడే వాటివైనా కనబడనటువంటివైనా అన్నిటినీ కూడా తనతో సమాధానపరుచుకున్నాడు. రక్తం ద్వారా టోటల్గా పీస్లోకి వచ్చాడు దేవుడు. ఇంతకుముందు దేవునికి మన మీద చూడగానే చాలా కోపం వచ్చేది. నో మోర్ యాంగర్ నౌ, నో మోర్ రాత్. ఆయన కోపం మన మీద రగలుతలేదు. ఇంకా యేసు రక్తము మనకు దేవునికి సమాధానాన్ని తీసుకొచ్చాయి. దేవునికి మన మీద కోపం లేదు. చాలామంది ప్రశ్నలు అడుగుతుంటారు, దేవునికి నా మీద ఇంకా కోపం ఉందా? యేసు రక్తము దేవుని కోపాన్ని టోటల్ 0 లెవెల్కి తీసుకొచ్చింది. ఆయన రక్తము ద్వారా మనకు టోటల్గా పీస్, సమాధానము కలిగింది అన్న విషయాన్ని మనం చూస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చదవండి. ఈ రికన్సైల్డ్ us unto God. దేవునితో మనకు సమాధానము కలిగిన అనుభవాల్ని చూస్తా ఉన్నాం. ఎఫెసీయులు 2వ అధ్యాయం 13వ వచనం. అయినను మునుపు దూరస్తులైన మీరు, మునుపు దూరస్తులమైన మనము ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. చూసి ఆయన రక్తము వలన ఇప్పుడు చాలా క్లోజ్ అయిపోయావు. తండ్రికి నువ్వు చాలా దగ్గర వాడవైపోయావు. తండ్రి అని పరిగెత్తవచ్చు. ఎప్పుడు కూడా తండ్రి ఇది నా బాధను చెప్పుకోవచ్చు. తండ్రి అని నువ్వు ఆయన దగ్గర చేరొచ్చు. యు కమ్ నై టు ద ఫాదర్. తండ్రికి నీవు సమీపస్తుడు అయినావు అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఈవేళ దేవుని బిడ్డలారా, God has forgiven us, and number 2, He has redeemed us, and number 3, He has reconciled us unto God. మొదటిది ఆయన మనల్ని పూర్తిగా క్షమించాడు. రెండవది మనల్ని విమోచించాడు. మూడవది ఆయన తండ్రితో సమాధాన పరిచాడు. 4వ చూద్దాం. 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు యొక్క రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. ఎంత చక్కనమాట. మనము అప్పుడప్పుడు మన గిన్నెలు సరిగా తోమడానికి అవి నల్ల మరకలు ఇంకా ఉంటే మనము కొత్త స్క్రబ్బర్ని వాడుతూ ఉంటాం, ఓకే, టు క్లీన్ ద వెజల్స్ ప్రాపర్లీ. బ్లరా, జీసస్ బ్లడ్ ఈస్ ద బ్యూటిఫుల్ స్క్రబ్బర్ ఆఫ్ ఆల్ ఆర్ సిన్స్. మన పాపములన్నిటినీ శుభ్రపరచగలిగిన రక్తం. ఏమంటున్నాడు అక్కడ పదము? ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేసింది.
మీరందరూ ఎవరు? పవిత్రులు. యు ఆర్ హోలీ. మన తలంపులు గలీజ్ ఉన్నాయి, మన హృదయం గలీజ్ ఉంది, మన ఎమోషన్స్ గలీజ్ ఉన్నాయి, అన్నీ గలీజ్ ఉన్నాయి, ఏం బాగాలేవు. బట్ యట్ రిమెంబర్, ఆయన రక్తము మన ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రపరిచాయి. దిస్ ఈస్ వాట్ ద బ్లడ్ హ్యాస్ డన్ టు అస్. ఇది ఆయన రక్తము మనకు చేసిన గొప్ప కార్యం. అందుని బట్టి మనం ఆనందించాలి, సంతోషించాలి. ఎంత గొప్ప కార్యం ప్రభు రక్తం చేసింది మన కొరకు. ఆయన రక్తం ద్వారా ప్రతి దోషము నుంచి మనం కడిగివేయబడ్డాం. పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్, ఆల్ ఆర్ సిన్స్ ఆర్ స్క్రబ్ డౌన్. ఆయన రక్తము పూర్తిగా మనల్ని టోటల్గా తల మొదలుకొని పాదల వరకు సంపూర్ణముగా శుభ్రపరిచాయి. నో మోర్ సిన్. అలా లేకపోతే నువ్వు పరలోకానికి ఎంటర్ అవ్వడానికి అధికారమే లేదు. నీ దోషములన్నీ కడిగి వేయబడ్డాయి, పవిత్రపరచబడ్డావు. దేవుని కుమారునిగా, కుమార్తెగా నీవు తీర్చబడ్డావు. సో 4వది క్లెన్జింగ్ ఫ్రమ్ ఆర్ సిన్. మన పాపలన్నిటినీ నుండి పవిత్రపరిచే ఆయన రక్తం. 5వ చూద్దాం. రోమిల రాసిన పత్రిక 3వ అధ్యాయము 25-26 వచనాలు చదువుకుందాం. రోమన్ చాప్టర్ 3 verse 25 and verse 26 చదువుదాం. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని క్రీస్తు యేసు రక్తము నందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. కరుణాధారముగా ఆయనకు, ఆయన వలన దేవుని కరుణ, ఆయన రక్తము ద్వారా మనకు దేవుని కరుణ, కనికరము మన మీదకి వచ్చింది. దేవుని గ్రేస్ మన మీదకి వచ్చింది. దేవుడు ఈజ్ నో మోర్ యాంగ్రీ ఎట్ us. ఈ పదాన్ని సరిగా మనకు అక్కడ కరుణాధారం అనే పదం వాడాడు, కానీ ప్రాయశ్చిత్తం అనే పదాన్ని గమనించాలి. ప్రొపీసియేషన్. వి గాట్ పీస్ విత్ ద ఫాదర్. తండ్రితో మనమందరం కూడా సమాధానపరచబడ్డాం. లేవీయుల కాండంలోకి వచ్చేసరికి ప్రాయశ్చిత్తము అనే పదాన్ని వాడుతున్నాడు. ఇక్కడ కరుణాధారం అనే పదాన్ని వాడాడు. ఓకే, సో దేవుని రక్తము ద్వారా, ఇంతకుముందు దేవునికి మన మీద చాలా కోపం ఉండే, ఇప్పుడు దేవునికి మన మీద అసలు కోపమే లేదు. గాడ్ వన్స్ వాజ్ వెరీ యాంగ్రీ, బట్ హీ ఈజ్ నో లాంగర్ యాంగ్రీ విత్ us. ఆయన ఇక ఎన్నడూ కూడా మన మీద కోపముగా ఉండడు, కోపంగా వ్యవహరించాడు. ఎందుకంటే మనమందరం దేవుని మూలంగా పుట్టాం, దేవుని పిల్లలము కాగలిగాం. దేవునితో టోటల్గా పీస్ని దేవుడు మనకిచ్చాడు, శాంతిని, సమాధానాన్ని ఆయన రక్తము ద్వారా పొందాం. మొదటిది, ఆయన రక్తము ద్వారా పాప క్షమాపణ కలిగింది. ఆయన రక్తము ద్వారా దేవుడు మనల్ని విమోచించాడు. ఆయన రక్తం ద్వారా దేవునితో మనకు సమాధానం కలిగింది. ఆయన రక్తము ద్వారా మనల్ని పవిత్రపరిచాడు. 5వది, ఆయన రక్తము ద్వారా దేవునితో సమాధానం, సంధి, నెమ్మదిని, ప్రాయశ్చిత్తాన్ని మనం పొందామన్న విషయాన్ని మనం చూడగలుగుతా ఉన్నాం. ఇంకొక 2 తలంపుల్ని గుర్తు చేసి నేను ముగిస్తాను. రోమిల రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుదాం. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు మనమందరం కూడా నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి మరొకసారి చదుదాం, మెల్లగా చదుదాం, అందులో ఉన్న విషయాలు జ్ఞాపకం చేస్తాను. కాబట్టి ఆయన రక్తము ద్వారా ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, అంటే ఏంటంటే నీతిమంతులంగా తీర్చబడి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. చూడండి, వీఆర్ స్టాండింగ్ రైట్ విత్ గాడ్. దేవుని దగ్గర ధైర్యంతో నిలబడే హక్కును దేవుడు మనకిచ్చాడు. మీకు హక్కు అనే పదం వాడుతున్నాడు. హక్కు అనే పదము భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తి ఓటు వేయడానికి ఏంటి
హక్కుదారుడు. ఎవరికైతే భారతీయుడు కాదో వాడికి హక్కు లేదు. ఎంతసేపు మెంబర్షిప్ గురించి మాట్లాడుతున్నాం. మెంబర్స్ అయిన వారందరూ కూడా ఈ సంఘంలో హక్కుదారులు. ఒకవేళ మనకు ఆ హక్కును మనము సంపాదించుకోగలిగాము. ఎలా సంపాదించుకోగలిగాము? ఆయన రక్తము ద్వారా. వి హ్యావ్ ఎ రైట్ స్టాండింగ్ బిఫోర్ గాడ్ విత్ క్రైస్ట్. క్రీస్తు ద్వారా మనము అందరం కూడా నీతిమంతులముగా తీర్చబడ్డాం. దెర్ ఇస్ ఎ సర్టిఫికెట్ విచ్ సేస్ యు have passed your engineering, you have passed your medicine, you have a certificate. యేసు రక్తము పరలోకానికి చేరుకోవడానికి, నీతిమంతునిగా మలచడానికి యు హ్యావ్ ఎ రైట్ స్టాండింగ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సముఖంలో ధైర్యంగా నిలబడవచ్చు. దేవుని సముఖంలో ధైర్యంతో అడగవచ్చు, దేవా నన్ను జ్ఞాపకం చేసుకో. అడుగు. ఎందుకు ఇవ్వడు ఆయన? నీకు హక్కును దేవుడు ఇచ్చాడు. తన రక్తం ద్వారా యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు కమ్ ఇన్ టు హిస్ థ్రోన్ రూమ్, టు ఇన్ టు హిస్ వెరీ ప్రెసెన్స్. ఆయన సన్నిధిలోకి వచ్చి ఆయన్ని అడుక్కునే హక్కును, ఆ శక్తిని ప్రభు నీకు ఇచ్చాడు. సో 6 అంశాలని గుర్తు చేశాను. రక్తము ద్వారా పాప క్షమాపణ కలిగింది. రక్తం ద్వారా మనము విమోచించబడ్డాం. రక్తం ద్వారా దేవునితో సంబంధం, రికన్సిలియేషన్ కలిగింది. రక్తం ద్వారా పవిత్రపరచబడ్డాం. రక్తం ద్వారా వి హ్యావ్ ప్రొపీసియేషన్, ప్రాయశ్చిత్తం పొందాం. కోపములో నుంచి బయటపడ్డాం. రక్తం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాం. 7వది, రక్తం ద్వారా మనము పరిశుద్ధపరచబడుతున్నాం. హెబ్రీయుల గ్రంథం 13వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై, యేసు కూడా తన రక్తము ద్వారా ప్రజలను ఏం చేశాడంట? పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ, కవిని వెలపల ఆయన శ్రమపడ్డాడు. మనము రైట్ స్టాండింగ్ ఉండడమే కాదు, ఆయన రైట్ లివింగ్ కూడా ఇచ్చాడు. పరిశుద్ధంగా జీవించడానికి శక్తిని, సామర్థ్యతను కూడా ఇచ్చాడు. పౌలు అంటాడు, నేను యేసుక్రీస్తును పోలి నడిచినట్లు కదా మీరు కూడా నన్ను పోలి నడవండి. నేను సరిగా జీవిస్తున్నాను. ఆయన నన్ను నీతిమంతులుగా తీర్చడమే కాదు, ఆయన రైట్ లివింగ్ కూడా ఇచ్చాడు. నేను రైట్ స్టాండింగ్లో మాత్రమే లేను. ఐ హ్యావ్ ఎవ్రీ రైట్ టు లివ్ ఏ హోలీ లైఫ్. నేను పరిశుద్ధుడను కనుక మీరు కూడా పరిశుద్ధులుగా జీవించగలరు. ఆ శక్తి పరిశుద్ధాత్మ దేవుడు ద్వారా పరిశుద్ధమైన జీవితాన్ని దేవుడు ఇచ్చాడు. మనలో ఉన్న ఆ చెడ్డ హృదయాన్ని తీసేసాడు, చెడ్డ మనసు తీసేశాడు, చెడ్డ చిత్తాన్ని తీసేశాడు. నో మోర్ ఓల్డ్ విల్, ఓల్డ్ ఎమోషన్స్, ఓల్డ్ మైండ్. యూ హ్యావ్ ఎ డిఫరెంట్ మైండ్, యూ హ్యావ్ ఎ డిఫరెంట్ లవ్స్, ఎఫెక్షన్స్, ఎమోషన్స్. యూ హ్యావ్ ఎ డిఫరెంట్ విల్ నౌ. ఒక కొత్త చిత్తాన్ని దేవుడు నీకు నాకు ఇచ్చాడు. పరిశుద్ధపరచబడగలిగాడు. ఈవేళ ఆయన మన కొరకు గాయపరచబడ్డాడు. ఆయన మన కొరకు నలగొట్టబడ్డాడు. ఆయన మన కొరకు శిక్షించబడ్డాడు. ఆయన మన కొరకు దెబ్బలు కొట్టబడ్డాడు. దాని ద్వారా ఉత్పత్తి అయిన రక్తము 7 గణనీయమైన కార్యాల్ని మనకు నేర్పించగలిగింది. ఈవేళ పిల్లారా, మనం ఎంత ధన్యులం. అయితే సాతాను ఇది మనకు తెలియకుండా ఉంచాలని ఆశపడతా ఉంటుంది. అందుకనే పౌలు ఏమంటాడు చూడండి, చాలా అమూల్యంగా రాస్తారు. ఏమంటే ఒక భక్తుడు రాసిన మాటలను చదువుతున్నాను. Therefore the blood of Christ has power to save, and there is no salvation apart from the blood of Jesus Christ. యేసుక్రీస్తు రక్తము లేకుండా రక్షణే లేదు. యేసుక్రీస్తు రక్తమే లేకుండా పరలోకంలోకి చేరడమే లేదు.
యేసు రక్తము లేకుండా దేవుని సముఖంలో ధైర్యంగా నిలబడే హక్కు మనకు లేదు. యేసు రక్తము ద్వారానే ఇవన్నీ కలిగాయన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాం. అది పిల్లారా, ఫాల్స్ టీచర్స్ యేసుక్రీస్తుని గురించి చెప్పేది ఏంటి? యేసు చాలా మంచోడు, ప్రేమగలవాడు. ఆయన ప్రేమను చూసి ప్రేమ నేర్చుకోండి, అక్కడి వరకు ఆపేశాడు. యేసు రక్తాన్ని, కల్వరి సిలువను చూపించారు. సిలువ మనకు అక్కర్లేదు, యేసు ప్రేమ మనకు అక్కర, యేసు త్యాగం మనకు అక్కర, యేసు యొక్క దయ అవసరం. రక్తం వద్దు మనకి. యేసు రక్తము ద్వారానే దేవునితో మనము సమాధానపరచబడుతున్నాం. అందుకనే యేసు మంచివాడు అని చెప్పేవారు చాలామంది ఉన్నారు. యేసు మన కొరకు మరణించాడు అని చెప్పేది సజీవమైన దేవుని గ్రంథమే. దేవుని గ్రంథము మనల్ని దేవునికి సమీపంగా తీసుకుని వెళ్ళాలని ఆశపడుతుంది. ఆయన రక్తం ద్వారా దేవునికి దగ్గరికి కావడానికి దేవుడు మనకు అవకాశాన్ని కలగజేస్తాడు. అందుకనే పౌలు ఏమంటాడో తెలుసా? ఇలా అంటాడు, ఈ లోకంలో సిలువ తప్ప ఇక నాకు ఏది వద్దు అంటాడు. సిలువ తప్ప నేను దేన్ని ప్రకటించను అంటాడు పౌలు. ఎందుకంటే సిలువలో రక్తము ఉన్నది. ఎందుకంటే సిలువే నాకు విమోచన కలగజేసింది. సిలువ ద్వారానే నా జీవితం ధన్యం కాగలిగింది. కనుక ఐ విల్ నాట్ న్యూ ఎనీథింగ్ అపార్ట్ ఫ్రమ్ క్రాస్. సిలువ తప్ప నాకు ఇంక ఏది అక్కర్లేదు అంటున్నాడు. చూడండి, 2 వచనాలు కొరింథీయుల రాసిన పత్రికలో చదువుకొని మనం ముగించుకుందాం. 1 కొరింథీయులు 1వ అధ్యాయం 23వ వచనం. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం. ఆయన యూదులకు, చాలండి, 1 కొరింథీయులు 2:2 చదవండి. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నేను ఎరగను అంటున్నాడు. ఎంత చక్కని మాట. కనుక పిల్లారా, ఇది యేసు రక్తము ద్వారా మనకు కలిగిన గొప్ప విమోచనగా దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నీ కొరకు గాయపరచబడ్డాడు, ఆయన నీ కొరకు నలగగొట్టబడ్డాడు, ఆయన కొరకు శిక్షించబడ్డాడు, ఆయన నీ కొరకు దెబ్బలు పొందాడు. దాని ద్వారా ఉత్పత్తి అయిన ఈ అమూల్యమైన రక్తము నీ పాపములను క్షమించగలిగింది, నిన్ను పాపం అనే మార్గం నుంచి కొనగలిగింది, దేవునితో సమాధానపరచగలిగింది, నిన్ను పవిత్రునిగా చేయగలిగింది, నీ జీవితానికి ప్రాయశ్చిత్తాన్ని తీసుకెళ్ళగలిగింది, నిన్ను నీతిమంతునిగా మలచగలిగింది, నిన్ను పరిశుద్ధునిగా చేయగలిగింది ఆయన రక్తం. ఈ దినం నీవు ఇంకా యేసు రక్తం క్రిందికి రాకపోతే, ఈ దినమైన యేసు రక్తం క్రిందికి వస్తావా? అందులోనే గొప్ప ఆనందం ఉంది, అందులోనే గొప్ప విమోచన ఉంది. యేసు రక్తం లేకపోతే అసలు క్రైస్తత్వమే లేదు. యేసు రక్తం లేకపోతే క్రొత్త జన్మ లేదు. యేసు రక్తం లేకపోతే పాప క్షమాపణ లేదు. యేసు రక్తం లేకపోతే పరలోకమే లేదు. యేసు రక్తము లేకపోతే మనము దేవుని ఉగ్రత కింద ఉండేవారం. యేసు రక్తము లేకపోతే మనల్ని పడే స్థితిలో ఉండేవారం, మనకే దెబ్బలు తగిలే స్థితిలో ఉండేవారం, మనము శిక్షావిధులకు వచ్చేవారము, నరకానికి పాత్రులుగా అయిపోయేవారము. ఆయన రక్తం ద్వారానే ఇతని గొప్ప విమోచన కలిగింది. ఒకవేళ ఇంకా నీవు ఈ రక్తం క్రిందకి రాకపోతే, యేసు పిలుస్తున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, ఈ రక్తం క్రిందకి రా. నేను నీ కొరకు గాయపరచబడ్డానే, నేను నీ కొరకు క్రష్ చేయబడ్డానే, నేను నీ కొరకు శిక్ష పొందానే, పనిష్మెంట్ పొందానే, దెబ్బల చేత గాయం పొందాను. ప్లీజ్ కమ్ అండర్ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. ఈవేళ ఒకవేళ నీ జీవితం ఈ దినము ఆ ధన్యకరమైన అనుభవాలకు రావాలని ఆశపడితే, ప్రభు చెంతగర ప్రభుని తప్పకుండా దీవించి ఆశీర్వదిస్తాడు. దేవుడి మంచి మాటల్ని దీవించి ఆశీర్వించును గాక. ఆమేన్. మా హృదయాలు నాయన ఆనందంతో నింపబడ్డాయి.
నీవు మా కొరకు గాయపరచబడ్డావు, పడవబడ్డావు, శిక్షించబడ్డావు, అనేక దెబ్బలు తిన్నావు ప్రభా. నీ రక్తం మాకెంత గొప్ప ఆనందాన్ని, సమాధానాన్ని తీసుకొచ్చింది. కల్వరిలోని అమోఘమైన ప్రేమను ఆలోచించినప్పుడు, తలంచినప్పుడు మాకు దుఃఖం, మరోవైపున ఆనందం మాకు కలిగింది. నీ రక్తమే లేకపోతే మేమేమైపోయి ఉండేవారమో ప్రభు. మా మరకలు మా హృదయాన్ని నిండి ఉండే, మా మురికి బ్రతుకు మా కళ్ళకు కనపడుతూ ఉండేది, మా పాపములు ఎర్రగా కనబడుతూ ఉండిపోయి, తండ్రి కోపం మా మీద రగులుకుంటూ ఉండేది ప్రభు. నీ రక్తమే, నీ అమూల్యమైన రక్తమే మమ్మల్ని కడిగింది, పవిత్రపరిచింది, తండ్రికి దగ్గరగా తీసుకుని వెళ్ళింది, మా పాపలకు ప్రాయశ్చిత్తాన్ని ఇచ్చింది, మమ్మల్ని నీతిమంతులుగా మలిచింది, మమ్మల్ని పరిశుద్ధపరచగలిగింది. నీ ప్రజలు ఈ పాఠాన్ని నేర్చుకొని నెమరు వేసుకుంటూ నీ రక్తపు మడుగులో బ్రతక కృప దయచేయి. అపవాది కలిగించే ప్రశ్నలకు తిరిగి కొట్టే జవాబులను వారి హృదయాల్లోపై నిండు దీవెనలతో నీ బిడ్డలు నింపు. యేసునామమున ప్రార్థిస్తున్నాం గొప్ప తండ్రి, ఆమేన్. తొట్టులక మిమ్మల్ని కాపాడగలిగిన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని కనుని సహవాసం, ఆదరణ, ఆధిపత్యం తన్ను ప్రేమించు వారందరికీ సదాకాలం తోడి వర్ధిల్లును కాక. ఆమేన్.